హలో అండి, ఇది ఫ్రెష్ సించిగురు అండి. చూడండి ఎలా ఉందో, ఎంత ఫ్రెష్గా ఉందో. రెడ్ది అయితే కొంచెం వగరగా ఉంటుంది, ఇది వైట్ది అయితే పులుపు ఉంటుందండి. నేను పోయిన సంవత్సరం కూడా స్టోర్ చేశాను, ఆ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయటం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు నేను సరిగ్గా వీడియో తీయలేదేమో అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి వీడియో తీద్దామన్న ఉద్దేశంతో ఇది ఎలా స్టోర్ చేయాలి సింతసిగురు అనేది మళ్ళీ వీడియో పెడదామని పెట్టానండి. ఇది కిలో అండి, కిలో సింతసిగురు. ఇది 500కి వచ్చింది. ఆ అమ్మాయి ఎప్పుడూ వస్తుందండి మాకు. ఇది సింతసిగురులో ఏ కెమికల్ ఉండదండి, తెలుసు కదా అందరికీ. సింతసిగురులో కెమికల్ అనేది యూజ్ చేయరు. మనకి మంచి సింతసిగురు తింటే మంచిది అని అంటారు, నాకు తెలీదు. కాకపోతే కెమికల్ లేదనేది మట్టికి మనకు యాక్చువల్గా అందరికీ తెలుసు. కరివేపాకు, సింతసిగురు, ములగాకుకి కెమికల్ ఉండలేని ఆకు. దేనికైనా ఆకుకూరకి ప్రతి దానికి కూడా ఉంటుంది కెమికల్. స్ప్రే చేయటమో, పురుగు పట్టిందని స్ప్రే చేయటమో ఏదో ఒకటి ఉంటుంది. కరివేపాకుకి స్ప్రే చేస్తారు పురుగు పడితే, కానీ అసలు ఏ స్ప్రే ఏ కెమికల్ లేకుండా ఉండేది చింతచిగురు అండి. దీనిలో సి విటమిన్ ఉంటుందని నాకు అంటారు. నేను తెలుసుకున్నాను, నాకు తెలిసింది చెప్తున్నాను. కానీ ప్రతి దానిలో వాడుకోవచ్చు, తెలిసిందే. ఈ సింతసిగురులో వేస్టేజ్ అంతా తీసానండి. ముదురు ఆకులు, ఇవి కాడలు ఉంటాయి కదా, ఇవన్నీ తీసి పడేసాను. ఇది వేస్ట్ వచ్చింది. ఇందులో నేను ఏమేమి స్టోర్ చేసేటప్పుడు ఏమేమి కలుపుతానో చూపిస్తాను. ఏం లేదండి, కిలో సింతసిగురుకి ఇదిగోండి 1/2 కిలోకి సగం, ఇది 1/2 కిలో డబ్బా అండి. అందులో సగం కల్లుప్పు వేసేసాను. తర్వాత పసుపు అండి, తగినంతగా మన ఇష్టము. పసుపు ఒక 4 స్పూన్లు ఉండేటట్టుగా వేస్తున్నాను. నేను తయారు చేసిన పసుపు అండి, నేను పండించిన పసుపే ఇది. వీడియో కూడా పెట్టాను, సింపుల్ వీడియో పెట్టాను. లెంత్ వీడియో కూడా ఉంది, అప్లోడ్ చేస్తాను. పోయిన ఇయర్ పెట్టాను కానీ ఈ ఇయర్ ఇంకా పెట్టలేదు. ఈ వీడియోలు చాలా రిస్క్తో పని అయ్యిందండి, ఎందుకంటే నాకు వీడియో తీసేవాళ్ళు ఉండరు. వీడియో తీయడం మళ్ళీ ఇదంతా ఫోన్లో తీయటం కదా, ఫోన్లో తీయటం వల్ల క్లారిటీ లేదు. నా ఫోన్ ఇంతకుముందు ఫోను క్లారిటీగా ఉండేది, పోయింది. ఈ ఫోన్ కొంచెం క్లారిటీ తక్కువగా ఉంది, అందుకనే నేను వీడియోలు తీయటం లేదండి. కొంచెం బిజీ అయిపోయింది. ప్లస్ ఇవి ఇలా వీడియో తీసుకోవాలి, వాయిస్ రేస్ ఇవ్వాలి, ఇవన్నీ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకులే అనేసి నేను ఆఫ్ చేశానండి. సరే, మళ్ళీ 1 ఇయర్ అయిపోయింది, వీడియోలే పెట్టట్లేదు కదా, ఒకటి అలా పెడదాము, కుదిరినప్పుడు పెడదాము, లేకపోతే లేదనేసి ఈ వీడియో పెడదామన్న ఉద్దేశంతో చేస్తున్నాను. ఓకే అండి, చూడండి ఇలాగా మొత్తం సింతసిగురు మొత్తం పట్టేటట్టుగా ఆ ఉప్పు, ఈ పసుపు ఈ సింతసిగురుకి అబ్జర్వ్ చేసుకో, ఇలా అంతా కలిసిపోవాలండి. కలిసిపోయి అంతా పట్టించేసేటట్టుగా ఇలా చేయాలన్నమాట. ఇదంతా కలిస్తేనే మనకి బాగుంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే, నేను పోయిన ఇయర్ పెట్టాను కదా, స్టోర్ చేశాను కదా, చూడండి ఆ సిగురు ఎలా ఉందో. వాడాను, ఈ డబ్బా నిండా పెట్టాను. మీరు పాత వీడియోలో చూస్తే అర్థమవుతుంది. నా ఫోన్ కూడా స్టోరేజ్ ప్రాబ్లం వస్తుందండి, అందుకనే నాకు విసుగ్గా అనిపించి నేను అసలు వీడియోలు తీయటం లేదు. అదే తప్పితే ఏమీ లేదండి, అందుకనే నేను వీడియోలు అప్లోడ్ చేయటం లేదు. నాకు ఫోన్లోనే తీయటం కదా, అందుకు స్టోరేజ్ చాలా ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు కూడా 2 సార్లు వచ్చిందండి. మళ్ళీ కొన్ని వీడియోలకు డిలీట్ చేసి మళ్ళీ వీడియో తీస్తున్నాను. ఇదిగోండి, పోయిన ఇయర్ రెడ్ సిగురు తీసుకున్నాను కదా, ఆ రెడ్ సిగురు అండి, పోయిన సంవత్సరంది. ఈ డబ్బాలో వాడంగా ఇంకా ఇది మిగిలింది ఇంకాను. ఇదిగోండి ఇలా ఉంది, ఇలా వేసేసుకోవటమే. మంచి పులుపు ఉంటుందండి, ప్రాబ్లం ఏమి లేదు. డీప్లో పెట్టేసుకోవాలి, డీప్ ఫ్రీజర్లో. ఇలా
అబ్జర్వ్ అయిన వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత కలిపిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇలా పట్టేసానండి, చూడండి ఎలా పట్టుకుందో, చాలా బాగుంది చూసారా. ఇలా ఉన్నది. ఇలా డబ్బాలో ఇలాంటి టప్పర్వేర్ ఉంటాయి కదా, మళ్ళీ స్టీల్ డబ్బాలో అల్యూమినియం డబ్బాల్లో స్టోర్ చేయకూడదు. గాజు బాటిల్స్లో కానీ ఇలా టప్పర్వేర్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కదా, పులుపు వల్ల స్టీలు ఇనుము తినేస్తుంది కాబట్టి డబ్బా ఈ ప్రాబ్లమే, మనకి ఈ సిగురు కూడా ప్రాబ్లమే. అందుకే ఇలా స్టోర్ చేసుకోండి. 1 ఇయర్ ఉంటుందండి. మనకు కావాల్సినప్పుడు ఇలా తీసుకొని ఎంతగా కొంచెం కొంచెమే తీసుకోవాలండి. మనకి ఇలా నలిపి పెట్టాం కాబట్టి తక్కువగా కనిపిస్తుంది మీకు. ఇది వేసుకుంటే సరిపోతుంది. ఒక పప్పులో వేసుకోవాలంటే ఇంత వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. మనం ఒక 1/4 కిలో పప్పు వేసుకున్నామంటే 1/4 కిలోకి ఇంత చాలు. అలా వేసుకొని యూజ్ చేసుకోవాలండి. చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలా తయారు చేసుకొని స్టోర్ చేసుకోండి. సీజనల్ వచ్చినప్పుడు ఇప్పుడే కదా, మళ్ళీ 1 ఇయర్ దాకా దొరకదు. అందుకు ఎవరన్నా చింతసిగురు ఇష్టపడే వాళ్ళు ఇలా స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోండి. నాకైతే చింతసిగురు చాలా ఇష్టం. పప్పులు, కూరలు అన్నిట్లో వేసుకుంటాను. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆకుకూర అనేది కెమికల్ లేకుండా దొరికే చింతసిగురు కాబట్టి ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నాను. ఓకే, బాయ్ బాయ్. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.